హాయ్ అండి. నేను మీకు ఇవాళ ఒక వెరైటీ పచ్చడి చూపిస్తానండి. రోటి పచ్చడి. నిజంగా నాకు ఈ పచ్చడి చేస్తారని కూడా ఇంత కూడా ఐడియా లేదు. నేను సెలవులకి చెన్నై వచ్చానండి. అయితే ఇక్కడ మా అక్క చేసింది. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు చాలామందికి మనకి దొడ్లో మొలుస్తూనే ఉంటుంది. పిచ్చి చెట్టు అనుకుంటాం, కానీ ఈ చెట్టు పేరు వచ్చేసరికి ఉచ్చింత అంటారు. లేకపోతే మనమేమో చెట్టు నిండా కాడ నిండా ముళ్ళు ఉంటాయి, చూసారా అండి? ఆ చెట్టు అండి ఇది. ముళ్ళాకు అంటాము. అది చూసారా? ఇక్కడ కవర్ వచ్చేసరికి 20-30 రూపాయలండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వండుకుంటారంట. నిజంగా చూసారా? ఆకు నిండా ఎంత ముళ్ళు ఉన్నాయో కాడకి. కానీ ముళ్ళతో మనం ముళ్ళేం కట్ చేసే పని లేకుండా ఒట్టి కాడను కట్ చేసి ఈ ఆకులతో పచ్చడి చేశారండి. ఎంత బాగుందో నిజంగా. ఇది తింటే మనకి జలుబు, దగ్గు, మోకాల నొప్పులు ఏవి ఉన్నా కూడా తొందరగా తగ్గుతుందంట. చాలా బాగా యూజ్ అవుతుందంట. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారంట. అందుకని నాకు ట్రై చేసి చూపించింది మా రూప. ఇదిగోండి, అయితే ఆకుని శుభ్రంగా కడిగి మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. వీటికి కావాల్సిందల్లా ఏంటంటే శనగపప్పు, అలానే మినప్పప్పు, చిన్నులపై, జీలకర్ర, టమోటా, పచ్చిమిరకాయ, అలానే ఉల్లిపాయ, అలానే తిరగమాత గింజలండి, అలానే కొంచెం ఇంగువ. ఇవి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు అంట. నాకైతే మా అక్క పచ్చిమిరకాయలతో చేసి చూపిస్తుందండి. ఇదిగోండి, బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం ముందుగా పచ్చానపప్పు, మినపప్పు 2 జీలకర్ర వేయించుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. నిజంగా చాలా సింపుల్గా ఉంది. దీనివల్ల ఎన్ని బెనిఫిట్ ఉన్నాయి అని అంటండి. మనకి రోగనిరోధక శక్తి కానీ, లేకపోతే బాగా దగ్గున్నా, జలుబున్నా కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుందంట. మనం పప్పులు వేగినాక దీంట్లోనే మనం కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, టమోటా వేసుకొని 2 చిన్నులపాయలు వేసుకొని వేయించుకోవాలి. అలానే కొంచెం చింతపండు, సేమ్ మనం ఇంట్లో మామూలుగా కొబ్బరి పచ్చడి ఇవి ఎలా చేసుకుంటాం అదే ప్రాసెస్ అండి. కానీ ఇది బాగా దగ్గు వచ్చినప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు, మోకాళ్ళు నొప్పున్నా, రోగనిరోధక శక్తి అంటే మనకి ఏదైనా ఫుడ్ తింటున్న రుచి తెలియట్లేదు చూసారు, అలాంటప్పుడు ఎక్కువగా తింటారంట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. దీంతో మనము పప్పు చేసుకోవచ్చంట, రసం చేసుకోవచ్చంట. ఈసారి నేను మీకు నేను ట్రై చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇవన్నీ వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగిన దాంట్లోనే మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆకు కూడా ముళ్ళు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని ఈ ఆకు అనేది వేసుకొని మనం మగ్గించుకోవాలి నూనెలో. మనకి వేగినాక ముళ్ళు అనేది మెత్తబడిపోతుందండి. మనం పచ్చడి తింటున్నా మనకి అసలు ముళ్ళు అనేది తెలీదు. కానీ ఈ ఆకులో ఎంత లాభం ఉంది, ఎంత బెనిఫిట్ ఉంది అనేది నాకు ఇప్పుడే తెలిసింది. మనకి ఫోన్లో కొట్టినా కూడా తెలుస్తుందండి. ఈ ఆకు పేరు పెట్టి ఉచ్చింత అంటారు. తమిళంలో అయితే తూతువాలి అంటారు. నిజంగా అండి, చాలా బాగుంది కదా. నాకైతే ఆకు తెచ్చినాక చూస్తే కానీ అర్థం కాలేదు, పేరు చెప్తున్నా నాకు అర్థం కాలేదండి. ఇదిగోండి, ఇలా ఆకు అనేది కొంచెం వేగిపోయినాక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి మామూలుగా మనం పచ్చడికి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, లేదంటే నూరుకోవచ్చు. మేమైతే మిక్సీ జార్లో పప్పులు వేయించిన ముందు పప్పులు కొంచెం ఉప్పు అనేది వేసుకొని దాన్ని మనం పొడి చేసుకోవాలండి. ఉప్పు సరిపడా వేసుకొని ఇలా మనం కొంచెం పొడి చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆకుని, పచ్చిమిరకాయలని అన్నిటిని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని మనం తిరగమాత అనేది పెట్టుకోవాలి. ఈ పచ్చడి అనేది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని వాడుకోవచ్చండి. రోజు ఒక ముద్దలో వేసుకున్నా కూడా మంచిది. ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో మనం తిరగమాత గింజలు వేసుకోవాలి. ఇక్కడైతే మా అక్క ఇంగువ కూడా వేసిందని, అలానే ఒక చిన్నులపాయ కూడా తొక్కి వేసింది. ఇంగువ అనేది మన ఇష్టం అండి. అలానే పెద్దలపాయ అనేది కూడా మన ఇష్టం. అలానే కొంచెం తిరగమాత గింజలు వేగినాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగినాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా అందులో వేసుకొని కాసేపు వేయించి తీసుకోవటమేనండి. అంతే, మనకి తుత్వాలి పచ్చడి రెడీ అయిపోయింది. తమిళంలో ఏమంటారో చెప్పాను. ఉచ్చింత ఆకు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది మాత్రం మనం ఖచ్చితంగా నెలలో ఒకసారన్నా కూడా మనం చేసుకుంటే రోగనిరోధక శక్తి అనేది పిల్లలకి మనకి బాగా ఇదవుతుంది. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుందంటండి. జీర్ణశక్తి కూడా పెరుగుతుందంటండి. ఈ ఆకులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ చట్నీ గురించి తెలుసో కామెంట్ చేయండి.